మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమాలను కూడా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని సినిమాలు పూర్తి చేయగా, ప్రస్తుతం ఉన్నవాటితో పాటు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సురేందర్ రెడ్డితో ఆగిపోయిన సినిమా, దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా చర్చల్లో ఉన్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 2 పడవల మీద నడుస్తున్న విషయానికి తెలిసిందే. నందమూరి తారక రామారావు, బాలకృష్ణను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడో ఏమో కాని, పవన్ సైతం ఒక పక్క రాజకీయాలు చేస్తూనే ఇంకోపక్క సినిమాలు కూడా చేయడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు పార్టీ ఫండ్ కోసం సినిమాలు చేస్తున్నా అని చెప్పిన పవన్, ఇప్పుడు అభిమానుల కోసం ఆ సినిమాలను కంటిన్యూ చేస్తున్నట్లు తెలిపాడు. పదవి రాకముందు పార్టీ ఫండ్ కోసం ఒప్పుకున్న సినిమాలను ఎట్టకేలకు పవన్ ఫినిష్ చేశాడు. హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్కు సిద్ధమవుతుంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ 3 సినిమాలు అయిపోవడంతో పవన్ పూర్తిగా రాజకీయాలకు అంకితమవుతాడు అని అనుకుంటే పొరపాటే. అవును, అందుతున్న సమాచారం ప్రకారం పవన్ మరో 2 సినిమాలను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. పవన్ రాజకీయాల్లోకి రాకముందే డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా పట్టాలెక్కింది. కాని ఆ తరువాత అది ఆగిపోయింది. ఇక ఈ సినిమాను ఇప్పుడు మళ్లీ సెట్స్ మీదకు తీసుకురావాలని పవన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఏజెంట్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్న సురేందర్ రెడ్డి ఇప్పటివరకు మీడియా కంటికి కనిపించింది లేదు. ఇక ఓజీ హిట్ తరువాత పవన్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆగిన సినిమాను చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక ఇది కాకుండా పవన్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎప్పటినుంచో దిల్ రాజు, పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్యనే పవన్ కూడా దిల్ రాజుకు డేట్స్ ఇచ్చినట్లు టాక్. దీంతో పవన్ కోసం ఒక మంచి డైరెక్టర్ను వెతికే పనిలో పడ్డాడట. మొన్నటి వరకు అనిల్ రావిపూడి పవన్ కోసం ఒక కథను రెడీ చేశాడని, దిల్ రాజు కూడా దాని కోసమే పవన్ డేట్స్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. దీంతో చిరు తరువాత అనిల్, పవన్తోనే అని ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు అనిల్ ప్లేస్లో వంశీ పైడిపల్లి వచ్చినట్లు తెలుస్తోంది. వారసుడు సినిమా తరువాత వంశీ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. ఆ సినిమా కూడా తెలుగులో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీంతో 2 ఏళ్లు కష్టపడి వంశీ ఒక సోషల్ డ్రామాను రాసుకున్నాడట. మొదట ఈ కథను అమీర్ ఖాన్కి వినిపించడం, ఆయన ఓకే చెప్పి అడ్వాన్స్ కూడా ఇచ్చాడట. రేపో మాపో అనౌన్స్ చేయబోతున్నారు అనేలోపు అమీర్ వెనక్కి తగ్గాడట. ఇక అమీర్ తరువాత సల్మాన్ ఖాన్కి కూడా ఈ కథను వినిపించడం జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇక ఇప్పుడు అదే కథను దిల్ రాజు, పవన్ కోసం ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయానికి తెలియడంతో పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పవన్ డేట్స్ ఇచ్చాడని ఇలా డైరెక్టర్స్ మార్చుతూ ఆడుకుంటున్నావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ అభిమానులకు సినిమాల పండగ కొనసాగనుంది. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నా, మరోవైపు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న పవన్ ఎంపికలు ఆసక్తిని రేపుతున్నాయి.